ఒక 2 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన పట్ల పలు స్పందనల్ని మనం తీసుకుంటూ వాటికి ఒక సమాధానం కోసం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రధానంగా కల్తీ లడ్డు దగ్గర స్టార్ట్ అయిన ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా అవునా, ఇలా జరిగిందా అని ఒక క్వశ్చన్ వేసుకునే పరిస్థితి వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రానికి. అయితే ఈరోజు కల్తీ లడ్డు గురించి, దాని వెనకాల తిరుగుతున్న వివాదాల గురించి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన సిట్ ఇచ్చిన వివరాల ప్రకారం అనేక అంశాలు ఒక్క వారం ఓపిక పట్టండి, రానున్న రోజుల్లో వెలుగులోకి వస్తాయి. దాని గురించి మనం ప్రత్యేకంగా కూర్చొని డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు అంశానికి వచ్చేటప్పటికి దాని మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి 24 గంటల్లో ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే మేమే వచ్చి తొలగిస్తాము అని చెప్పి నడి రోడ్డు మీద వార్నింగ్లు ఇచ్చి, మరి గుళ్ళకెళ్ళి సంప్రోక్షణలు చేసి పూజలు చేయించుకొని లేనిపోని ప్రవోకింగ్కి పాల్పడి మళ్ళీ దాన్ని రివర్స్ డ్రామా, అంటే యాజ్ యూజువల్ వాట్ యు డూ అగైన్ అండ్ అగైన్, సేమ్ రివర్స్ డ్రామా క్రియేట్ చేసి అర్రే అలా అనుండకూడదు అనేసాను అని తప్పు అని ఫీల్ అయ్యి, పోనీ వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే అంటే సరే అనుకోవచ్చు, ఆల్రెడీ అందరి గుండెల్లో మనసుల్లో ఈ విషయాన్ని రగిల్చి మీరు కావాలి అని అనుకుంటున్న ప్లాట్ఫామ్ని, ఎంటర్టైన్మెంట్ని, ఎమోషన్ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అలా నా ఏజ్కి అని ఉండకూడదు, అలా నేను ఒక ముఖ్యమంత్రిని అనలేదు అని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి, అయినప్పటికీ అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి, రెడ్ బుక్కి భయపడతానా భయపడను, కుక్క కూడా భయపడదు, ఈ ప్రొవోకింగ్ మాట్లాడి ఇలాగా ఒక రక్కస్ ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో ఒక 2 రోజుల క్రితం క్రియేట్ చేశారో, మరి దానికి గల కారణాలైతే నాకు ఈరోజు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆలోచిస్తే అఫ్కోర్స్ చిన్నపిల్లాడు కూడా చెప్తాడు, కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా కొన్ని అంశాలని డైవర్ట్ చేస్తూ పబ్బం గడుపుకునే ఒక అద్భుతమైన ప్రయత్నం. అయితే ఈరోజు మీరు ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి అందరిలో ఈ ఒక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేసి, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల మీద ఏదైనా మాట్లాడచ్చు, అధికారం ఉంది కాబట్టి మాట్లాడేశాం, కానీ సీఎం అయినా కూడా మాట్లాడేయచ్చు, మేము మాట్లాడతాం అనే ఒక మెసేజ్ని మీరు రాష్ట్ర ప్రజలకి అందించే ప్రయత్నం చేశారు. ఇది అహంకారమా, మదమా, లేకపోతే ఇంకేదా అన్నది మీరు స్వయంగా విశ్లేషించుకోవాల్సిన అంశం. దాని మీద మేము రియాక్ట్ అయిన తీరుకి దాన్ని మళ్ళీ సపరేట్గా కథనాలు, స్టోరీలు, మేధావి వర్గం యొక్క అభిప్రాయాలు, ఇలా రకరకాలుగా మళ్ళీ దాన్ని డిఫరెంట్ యాంగిల్లో తీసుకెళ్ళడం, మళ్ళీ దాని తర్వాత దాన్ని డైవర్షన్ పాలిటిక్స్తో పాటు డైవర్స్ పాలిటిక్స్ అంటే విభజించే పాలిటిక్స్ దాన్ని ట్రై చేయడం, అది కాకపోతే సెంటిమెంట్, ఉమెన్ సెంటిమెంట్ పాలిటిక్స్, అది కాకపోతే పరామర్శ, ఇది ఒక స్క్రిప్ట్ మనం ఎవ్రీ టైం రిపీట్ అవుతూ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండే ఒక సర్వసాధారణమైన ఎప్పుడూ జరిగే ఒక స్క్రిప్ట్. అది జరిగింది. ఈరోజు మాట్లాడతారు, మీరు మహిళేనా, రెచ్చగొడతారా, అంతమంది రౌడీ మూకల్ని తీసుకొని వెళ్ళి మీరు ఇంటి మీదకి వెళ్ళి విధ్వంసం సృష్టిస్తారా అని అడుగుతారు. మీరు ఆద్యాంతం నేను నా ఎంటర్ అయినప్పుడు దగ్గర నుంచి నేను మళ్ళీ లీవ్ అయ్యేదాకా కూడా మీరు నా ఫోటోలు చూడండి, వీడియోలు చూడండి, ఆఖరికి నా మొహం కన్నా చూడండి, మీరు ఎక్కడా కూడా ఒకరిని ప్రవోక్ చేస్తూ కానివ్వండి, మీరు కానివ్వండి నేను చూసుకుంటాననే సైగలు చేయడం కానివ్వండి, అసలు నేను అందరినీ ఫోన్లు చేసి పిలిపించి మీరు ప్రత్యక్ష సాక్షులా, లేకపోతే నా తరపున మీరు అలాంటివి ఏమన్నా చేసున్నారా? ఇది కూడా నా ప్రశ్న. మీరు ప్రవోక్ చేసుకున్నారా, లేకపోతే
ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని గిల్లి గజ్జాలు పెట్టుకోవడానికి ముందే వచ్చారా? ఇది మీరు క్వశ్చన్ చేసుకోండి. అయితే ప్రవోక్ చేస్తే వచ్చేస్తారా, మాట్లాడితే అనేస్తారా, బూతులు తిడితే అడగడానికి వచ్చేస్తారా అని అంటే ఇంక ఇప్పుడు కూడా అడగకపోతే మిమ్మల్ని ఓడించింది ఎందుకు? అడుగుతామనే కదా. 11 సీట్లకు మిగిల్చింది ఎందుకు? ప్రజలందరూ భయపడి మిమ్మల్ని ఇళ్ళల్లో కూర్చోబెట్టింది ఎందుకు? మేము అడుగుతామనే కదా. మరి అడగకపోతే అడగడానికే కదా నేను వచ్చాను. చేతులు 2 ఇలా పట్టుకొని కట్టుకొని నేను వచ్చాను. దాడికే దిగాలంటే మీరు ఆలోచించండి. చాలా లాజికల్ పీపుల్, చాలా లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నారు. దాడికే దిగాలంటే నేను రావాల్సిన పనే ఉంది. మీరు పార్టీ ఆఫీస్ మీద ప్రత్యక్షంగా లేకుండా చేయించారే, అలా చేస్తాను కదా. అక్కడ నేను రావాల్సిన అవసరం ఏమన్నా ఉందా? మరి ఒక సీఎంని, మా అధినాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు కూడా మేము ఎవరైనా రియాక్ట్ అవ్వలేదు. మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి, గుర్తు చేసుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఎప్పుడు కార్యకర్త కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. వాళ్ళల్లో వాళ్ళు ఆ అక్కసును పెట్టుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళు దాన్ని ఓర్చుకున్నారు తప్ప ఇలా బయటకు వచ్చి ఎప్పుడు మిమ్మల్ని మీ ఇంటి ముందుకు వచ్చి ప్రశ్నించింది లేదు. కానీ మీరు అనకూడదు, సభ్య సమాజం తలదించుకునే మాటలు అన్నారు, సీఎంని అన్నారు, శిక్షార్హులు దీనికి. మీరు అది అడగడానికి నేను వచ్చాను. నేను వెళ్తున్నాను అని చెప్పి కుటుంబంలో నా భర్తకు చెప్పి నేను బయలుదేరాను. మరి మీరు అన్నారు మా నాన్నగారు దేనికి భయపడరు, కానీ మేము ఎలా ఉంటామో అనే భయం మాత్రం, మమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనన్న భయం మాత్రం మాకు వచ్చింది అని వాళ్ళ అమ్మాయి మాట్లాడారు. మరి మా కుటుంబాల్లో మహిళల మీద ఏమన్నా జరుగుతుందేమోనన్న భయం మా ఇంట్లో మా మగవాళ్ళకు ఉండదా? మా ఇంట్లో ఆడవాళ్ళని ఏదైనా అంటే వచ్చే కోపం మా ఇళ్ళలో మగవాళ్ళకు ఉండదా? అలాగా మీరు ఏదైనా చేస్తారన్న భయంతో నా భర్త వచ్చారు. మా నాయకురాలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి కొందరుమంది నాయకులు మాతో వచ్చారు. అంతేగాని పనిగట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మీరు రండి అని నేను ఎక్కడా పిలవలేదు ఎవరిని. మహిళల్ని పిలిచాను. ఎందుకు పిలిచాను మహిళల్ని? అంతకుముందే మీరు ఏం చేశారు? మీరు మాట్లాడిన అవాక్కులు చవాకులు తట్టుకోలేక ఒక మహిళ మీ దగ్గరకు వస్తే మీరేం చేశారో వీడియో ఉంది. బహుశా ప్రతి మీడియా బ్రదర్ దగ్గర ఆ వీడియో ఉండుంటుంది. రాళ్లతో కొట్టారు ఆవిడ్ని, తగలరాని చోట్ల కాళ్లతో, కొట్టరాని చోట్ల కాళ్లతో కొట్టి పంపించారు. ప్రవోక్ ఎవరు చేశారు? ఒక మహిళ. ఏమ్మా అమ్మటి రాంబాబు గారి కుమార్తె గారు నిన్న మీరు మాట్లాడారు, మహిళ కాదా అమ్మా ఆవిడ? కొట్టచ్చా అమ్మ అలాగా? మీరు రాళ్ళు వేయచ్చా అమ్మ అలాగా? ఎందుకమ్మా మీకు అంత భయం? రాళ్ళు వేసి తరిమి తరిమి కొట్టాల్సినంత భయమే ఉంది? ఆ బెటాలియన్ ఏంటి అక్కడంతా? తప్పు చేశారన్న భయంతోనే కదమ్మా అంతమందిని తెచ్చుకున్నారు. మరి తప్పు చేశారు, క్షమాపణ చెప్పండి. ఇంతకంటే ఏమన్నా అడిగారా మిమ్మల్ని? అది చెప్పకుండా దాన్ని మానేసి మీరు మళ్ళీ దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి కండక్ట్ చేసి మాట్లాడుకోవడం, అది ఇంకా హాస్యాస్పదంగా మీకు అనిపించట్లేదా? దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మీలాంటి మూకలు మళ్ళీ ఏదైనా మేము ప్రశ్నించడానికి వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఆ ప్రవృత్తి మీకు ఉంది. గొంతు కోసే ప్రవృత్తి ఉంది, డోర్ డెలివరీ చేసే ప్రవృత్తి ఉంది, అరాచకాలు చేసే ప్రవృత్తి ఉంది. కాబట్టి ఆడపిల్లగా తట్టుకోలేక, ఒక నాయకురాల్లాగా తట్టుకోలేక మిమ్మల్ని ప్రశ్నించడానికి, మాకు సారీ చెప్పడానికి, దాన్ని డిమాండ్ చేయడానికి మీ ఆఫీస్ దగ్గరికి, మీ నాన్నగారు ఆఫీస్ దగ్గరికి నేను వచ్చి డిమాండ్ చేయడం జరిగింది. దానికి మీరు సరిగ్గా కనీసం లోపలికి వెళ్ళి ఆవిడ అలా అడుగుతుంది చెప్పండి. మీరు ఆల్రెడీ చెప్పారు కదా నేను అలా చేసి ఉండకూడదు అని. అదే మరి అందరూ వినేటట్టు చేస్తే అయిపోయేది కదా. మీరు మాట్లాడే ఆ సాక్షి టీవీ ముందో లేకపోతే మీరు యూట్యూబుల్లో మాట్లాడే మాటలో ఎవరు చూస్తారు? ఒక రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర నాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మెసేజ్ ఏమి ఇచ్చినట్టమ్మా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి? మరి దాన్ని నేను అడగడం తప్పయిందా మీకు? నేను చెయ్యి ఎత్తితే వాళ్ళు ఆగారట, చెయ్యి దించగానే వాళ్ళు వెళ్ళారట. ఐ థింక్ రివర్స్. చెయ్యి ఎత్తగానే వాళ్ళు వెళ్ళిపోయారట, చెయ్యి దించగానే వాళ్ళు ఆగారట. మీరు దాన్ని షూట్ చేశారమ్మా? బయటకు వచ్చి మీరు చూసారా? వెనకాల ఎవరున్నారో కూడా తెలియదు. మీ ఇల్లు అసలు ఆ వెనకాల ఉందని కూడా తెలియదు. అలాంటిది మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ప్రశ్నించారు.
ఇలాంటి ఎలా ఎంకరేజ్ చేస్తారు సార్ మీరు అని అడిగారు. ఎంకరేజ్ చేయరమ్మా చంద్రబాబు నాయుడు గారు. ధర్నాలకి దొమ్మిలకి దిగమని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని, పక్కన వాళ్ళని రెచ్చగొట్టి తమాషా చూడమని ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ ఎంకరేజ్ చేయరు. నేను మిమ్మల్ని క్షమాపణ చెప్పండి అని అడగడానికి వచ్చాను అంతే. క్షమాపణ చెప్పిస్తాం, తప్పు చేశారు అని అధికారులు ఒప్పుకున్నారు, స్వయంగా మీ నాన్నగారు ఒప్పుకున్నారు. కాబట్టి ఇంకాస్త ఎక్కువగా చెప్పేదాకా వెళ్ళం మేము అని చెప్పి గట్టిగా అడగడం జరిగింది. ఎందుకంటే మీరు చేసిన చాలా తప్పు. ఒక పాపం చేసి దాన్ని కడుక్కునే ప్రయత్నంలో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. దాన్ని క్వశ్చన్ చేస్తే దాన్ని మళ్ళీ రివర్స్ మీ యాజ్ పర్ యువర్ గేమ్ దాన్ని మొదలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత కోసం ముందుకు వెళ్ళే ఒక వ్యక్తి. ఈ రాష్ట్రానికి ఒక అదృష్టం, మీరు నోట్ చేసి పెట్టుకోండి. మహిళల మీద లేకపోతే దౌర్జన్యాలకి దొమ్మిలకి ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. కాకపోతే మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, పడి ఉన్నారు అందరూ. నేను పిలిస్తే రాలేదమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళందరూ నేను పిలిస్తే రాలేదు, రగిలిపోయి వచ్చారు. మీ నాన్నగారు మాట్లాడిన మాటల్ని చెవులారా విని గుండెల నిండా ఆవేశం పెంచుకొని వాళ్ళు వచ్చారు. నేను క్షమాపణ నాకు చెప్పి తీరాలి అని చెప్పి నేను డిమాండ్ చేశాను.